జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అదిగో మీ మేడం గారు వచ్చేస్తున్నారు. ఎక్కడికెళ్ళావు? కూరగాయలు తెద్దామని వెళ్ళాను. ఇవాళ ఫైల్ సబ్మిట్ చేయడానికి నేను వెళ్ళాలని తెలుసు కదా, ఆ విషయం తెలుసు కదా. నాకన్నా కూరగాయలు ఎక్కువైపోయా నీకు. అంటే తొందరగా వచ్చేద్దామని వెళ్ళానండి. నీకు బొత్తిగా నా పట్ల బాధ్యత లేకుండా పోయింది. అన్నయ్య, వదిన వచ్చేసింది కదా, ఇంకెందుకు టెన్షన్ పడతావు? సర్లే, నేను ఆ ఫైల్ పెట్టాను కదా, వెళ్ళి తీసుకురా. మా మనవడు పైకి కోపడతాడే గానీ అన్నీ మా గుండమ్మ చేతుల మీదగానే ఇవ్వాలి. అవును, అది చాలా అదృష్టవంతురాలనే కదా మీ అందరి ఫీలింగు. అది ఫీలింగ్ కాదు, అదే నిజం. ఇదిగోండి ఫైల్. థ్యాంక్ యూ. నానా, అమ్మ, ఒకసారి రండి. ఇది మీ కొడుకు లైఫ్ అంబిషన్. ఈ పోటీలో గెలిచి నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని నన్ను ఆశీర్వదించండి. విజయోస్తు. విజయోస్తు. లేనానా నాన్న, సిన్సియర్గా కష్టపడితే ఫలితం ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. ఈ కాంపిటీషన్లో నువ్వు గెలుస్తావు. నీ లైఫ్ అంబిషన్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకుంటావు నాన్నా. థ్యాంక్స్ అమ్మా. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ రా. ఆల్ ది బెస్ట్ బావగారు. థ్యాంక్ యూ లోకేశ్వరి. ఏమండి, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ గుండమ్మ. గుండమ్మ, మనవడికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం కాదు, మంచి జరగాలంటే నువ్వు ఎదురు రావాలే. గుండమ్మ ఎదురు రావడం ఏంటి? తప్పేంటి? చిన్నప్పటి నుంచి బావగారు ఎన్నో సక్సెస్లు చూశారు. అప్పుడంతా ఎదురొచ్చింది అత్తయ్య కదా. ఆవిడొస్తే బెస్ట్ ఏమోనని నా ఫీలింగ్. నా ఫీలింగ్ కూడా అదే. మీ ఫీలింగ్స్ ఇక్కడ ఎవరు అడగలేదు. బాబ్బా, ఎవరో ఒకరు ఎదురండి, టైం అవుతుంది. గుండమ్మా, నువ్వు ఎదురు రామ్మా. రై, కార్ వస్తుంది. రై, నువ్వు బండి తీరా, బండిది. హే మిస్టర్, ఏంటి బండి అడ్డుగా తీసుకొచ్చి ఆపావు? సార్, ఒక్క నిమిషం సార్. అరే, పక్కకి వెళ్ళి చేసుకోవా. అయిపోయింది సార్. బాబు, టైం అవుతుంది సార్, ఒక్క నిమిషం సార్. అయిపోయింది సార్. రై, మిషన్ తీరా. అలాగేనా? ఎంతసేపు అయ్యా బాబు, పక్కెళ్ళి చేసుకోవచ్చు కదా. సార్ సార్, ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్. బాబు, బండి కొంచెం పక్కకి తీసుకెళ్ళి రిపేర్ చేసుకోమ్మా. సార్, అయిపోవచ్చింది సార్.
ఛ! చెప్పు. మేడం ఫైల్ కొట్టేశాం. ఫైల్ ఇప్పుడు మన చేతిలో ఉంది మేడం. గుడ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.